దేశంలో పెద్ద మార్పు రాబోతోంది. పార్లమెంటు సీట్లు కూడా పెరుగుతున్నాయి. అసెంబ్లీ స్థానాలు కూడా మారబోతున్నాయి. నియోజకవర్గాలు చీలబోతున్నాయి. కానీ అసలు ప్రశ్న ఒక్కటే, ఇది ఆంధ్రప్రదేశ్కి లాభమా లేక రాజకీయంగా నష్టమా? నమస్కారం, మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చంద్ కుమార్. డీలిమిటేషన్ అనేది సాధారణమైన విషయం కాదు. ఇది దేశ రాజకీయ భవిష్యత్తును మార్చేసే నిర్ణయం. ఆంధ్రప్రదేశ్కి కూడా ఇది అవకాశం, అలాగే చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈరోజు మనం డీలిమిటేషన్ అంటే ఏమిటి, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచుతున్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే విషయాల మీద చర్చిద్దాం. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం. భారతదేశంలో 1976 నుండి డీలిమిటేషన్ నిలిపివేశారు. కారణం జనాభా నియంత్రణలో రాష్ట్రాల మధ్య అసమానతలు. కానీ అప్పటి నుండి దేశంలో జనాభా భారీగా పెరిగింది. ఇప్పుడు 2026లో మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. కొత్త పార్లమెంట్ తర్వాత 750 పై వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం లోక్సభ సీట్లు 25, అసెంబ్లీ సీట్లు 175. 2014లో విభజన సమయంలో అసెంబ్లీ సీట్లు 225కు పెంచుతామని ఒక హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. డీలిమిటేషన్ వల్ల ఒక పెద్ద సమస్య ఉంది. జనాభా ఎక్కువగా పెరిగిన రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఉంటాయి, అలాగే జనాభా తక్కువగా పెరిగిన రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలోనూ జనాభా తగ్గుతుంది. కొత్తగా ఏర్పడిన నియోజకవర్గాలు ఎక్కువగా రూరల్ మరియు అర్బన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయవంతమయ్యాయి కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణాది రాష్ట్రాలకు చాలా సీట్లు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు 2 అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుండి 225 కంటే ఎక్కువగా 263 వరకు పెరిగే అవకాశం ఉంది. పార్లమెంటు సీట్లు 25 నుండి కొద్దిగా పెరగవచ్చు, కానీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపించేంతగా ఉండకపోవచ్చు. రాజకీయ పరంగా చూస్తే ఇది కేవలం సరిహద్దుల మార్పు కాదు, ఇది రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. కొత్త నియోజకవర్గాలు, కొత్త నాయకులు, పాత లీడర్లకు కొత్త ఛాలెంజ్. ప్రజల కోణంలో చూస్తే చిన్న నియోజకవర్గాలు, ప్రజలకు దగ్గరైన నాయకులు. అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం, కానీ రాజకీయ అస్థిరత కూడా రావచ్చు. 2 లక్షల పైగా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు 1.5 లక్షకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మారే అవకాశం ఉంటాయి. కొత్త రిజర్వ్డ్ సీట్లు పుట్టుకు రావచ్చు. రాయలసీమ బెల్ట్లో అయితే కొత్త నాయకులు వస్తారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలు మారే అవకాశం ఉంటుంది. సేఫ్ సీట్స్ అన్నవి అన్సేఫ్ అవుతాయి. కొత్త కుల సమీకరణాలు వస్తాయి. మదనపల్లి నుండి తిరుపతి వరకు, రాయచోటి నుండి కడప వరకు. డీలిమిటేషన్ తర్వాత రాజకీయం పూర్తిగా మారబోతోంది. పెద్ద నియోజకవర్గాలు చీలడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త నియోజకవర్గాలకు వెళ్ళాలి. బలమైన నాయకులు అనుకున్న వాళ్ళందరూ కూడా డివైడ్ అవుతారు. ఒకే ఎమ్మెల్యే డామినెన్స్ తగ్గుతుంది. 2వ స్థాయి నాయకులకు మంచి అవకాశం. పాత లీడర్లకు సర్వైవల్ ఫైట్ మొదలవుతుంది. ఇది కేవలం సీట్ల పెంపు కాదు, ఇది ఎన్నిక కాదు, రాజకీయ యుద్ధం. మదనపల్లి రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉంది. మదనపల్లి విద్య, వ్యాపారం, రియల్ ఎస్టేట్, జనాభా పెరుగుదలతో వేగంగా ఎదుగుతున్న పట్టణం. డీలిమిటేషన్ తర్వాత మదనపల్లి నియోజకవర్గం 2గా మారే అవకాశం ఉంది. 1 టౌన్, 1 రూరల్. మొత్తం ఓటర్లు సుమారు 2,40,000 మంది. దీనికి రిజర్వేషన్ లేదు. ముఖ్యమైన మండలాలు మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం. మొత్తం ఓటర్లు 2,40,000 మంది ఉండగా అర్బన్లో 1,80,000, రూరల్లో 53 నుంచి 60,000 మంది ఉన్నారు. మదనపల్లిలో 20కి పైగా గ్రామాలు ఉన్నాయి. ముఖ్యమైన గ్రామాలు వేంపల్లి, చిన్నతిప్ప సముద్రం, కొత్తవారిపల్లి, పోతబోలు, వలసపల్లి. ఇవి కోర్ ఓట్ బ్యాంక్. నిమ్మనపల్లి మండలంలో పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కలిగి ఉంటుంది. కులాల ఆధారంగా ఓటింగ్, లోకల్ లీడర్స్ ప్రభావం చాలా ఎక్కువ. రామసముద్రం మండలం కర్ణాటక బార్డర్, మైగ్రేషన్ ప్రభావం కొద్దిగా ఉంటుంది. మదనపల్లిలో ఇక కులాల విషయానికి వస్తే బలిజ కులస్తులు అధికం, తర్వాత మైనారిటీలు. ఈ 2 వర్గాల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. గత ఎన్నికల్లో ఎక్కువ శాతం మైనారిటీలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారికి వేయడంతో 45.58%తో 92,471 ఓట్లు పడ్డాయి. ఎక్కువ శాతం బలిజ కులస్తులు కూటమికి ఓట్లు వేయడంతో షాజహాన్ బాషా గారికి 48.3%తో 97,980 ఓట్లతో ఆయన గెలుపొందారు. కాబట్టి బలిజ, మైనార్టీ ఓట్లు కీలకమైనవి అని చెప్పవచ్చు. ఇక పార్టీల పరంగా చూస్తే మదనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గతంలో ఇచ్చిన పథకాల వల్ల గ్రామాల్లో కొద్దిగా బలంగానే ఉంది అని చెప్పవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ పట్టణాల్లో మరియు మధ్యతరగతి కుటుంబీకులలో ఎక్కువగా ఆదరించే అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించిన జనసేన వైపు యువకులు,
టీడీపీ బీజేపీతో పొత్తు కలిసి వచ్చి ఖచ్చితంగా కింగ్ మేకర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఇక రాబోయే ఎన్నికలు 2029 ఎన్నికల అంచనా ఇప్పుడే వేస్తే అర్బన్లో టీడీపీ, రూరల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జనసేన ఎవరితో ఉంటుంది అనేదే అన్నిటికంటే కీలకం. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా పార్టీతో పాటు అభ్యర్థిని కూడా చూసి ఓటు వేసే అవకాశం చాలా ఎక్కువ. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా 2029 ఎన్నికల మీద ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయి. ప్రస్తుత ప్రభుత్వం పనితీరు, పొత్తులు అభ్యర్థులపై ఆధారపడి మారుతాయి కూడా. మొత్తానికి డీలిమిటేషన్ తర్వాత మదనపల్లి ఒక నియోజకవర్గం కాదు, 2 రాజకీయ యుద్ధ రంగాలు జరగబోతున్నాయని చెప్పవచ్చు. ఇంకొక వీడియోలో ఇంకొక నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. జై హింద్.